నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా మండలంలోని అన్ని గ్రామాల వ్యాప్తంగా శ్రావణ మాసం నాగుల పంచమి సందర్భంగా ప్రజలు పుట్టల్లో పాలు పోసుకొని నాగపంచమి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాగుల పంచమి ఘనంగా జరుపుకుంటున్నారని పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుందని అన్నారు. నాగపంచమి సందర్భంగా గతంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పుట్టల్లో పాలు పోసుకొని స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించేవారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా వాళ్ళు పూజలు జరుపుకుంటున్నారని అన్నారు. భక్తురాలు ముత్తుబాయి మాట్లాడుతూ శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రపంచంలో ఉన్న ప్రజలు తెలిసి తెలియని తప్పుల నుంచి అంతమొందించి ప్రజలను ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నామని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అని ఆమె అన్నారు. నాగపంచమి వేడుకలను మండల వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. నాగపంచమి అంటే ప్రతి ఒక్క అక్కచెల్లె తెలిసి చేసిన ఇక దున్నుకుతే సాళ్ళలు కానీ ఎర్రలు కానీ ఏది చనిపోయినా ఇది చేసినా దోషాలు ఉండకుండా నాగులకు ప్రతి ఒక్కరు పాలు పోసి పుట్టకు పాలు పోసి భర్త బాగుండాలని, పిల్లలు బాగుండాలని, సుఖ సంతాలు అన్నదమ్ముల కోసం. ఎందుకంటే అన్నదమ్ములు పోయేవారికి అవగారింటి కాడ చనిపోయినట్టు ఉంటారు. ఈ పుట్టకు పాలు పోసి ఇది చేసి వాళ్ళ కళ్ళు కడిగితే వాళ్ళు లేచి ఉంటారు. ఆ నాగుల చవితి విశిష్టత ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అందరినీ నాగులు కాపాడాలని ఆయురారోగ్యాలతో. ఎందుకంటే నాగులే మనకు ఇది కాబట్టి కనబడే దైవము. పుట్టకు పాలు పోసి ప్రతి సంవత్సరం అందరూ పిల్ల పాపలు అందరూ బాగుండాలని నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తమ హక్కుల సాధనకు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా బద్వేలు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఉపాధికి గండి కొట్టే విధంగా నెల్లూరులో అవుట్సోర్సింగ్ విధానానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులపై, మహిళలపై లాఠీచార్జీ చేయడం అమానుష్యంగా ప్రవర్తించడం క్షమించరాని చర్య అని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడటువంటి కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ఈరోజు పోలీసులు అక్కడటువంటి కార్మికుల పైన లాఠీ చార్జ్ చేయడం చాలా అమానుషమైనటువంటి చర్య. మహిళా కార్మికులని చూడకుండా ఈరోజు అక్కడటువంటి మగ పోలీసులు చెప్పరాని పదజాలంతో దూషిస్తూ కార్మికుల్ని బూట్కాలతో తనడం, ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఈరోజు మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మేము బద్వేలు మున్సిపల్ యూనియన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మా పోరాటం పోలీసులతో కాదు, మా పోరాటం అధికారులతో కాదు, మా పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉన్నటువంటి ప్రైవేటు విధానాలపైన మేము పోరాటం చేస్తా ఉన్నాం. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం అధికారంలో కడప జిల్లా బద్వేలు పట్టణంలోని లీడ్ క్యాంపు సంస్థకి ఇచ్చిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూస్తామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నెపాటి మల్లేష్ హామీ ఇచ్చారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో లీడ్ క్యాష్ మాజీ డైరెక్టర్ గొడుగునూరు రాజశేఖర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ బద్వేలు మండలం చెన్నంపల్లి పొలం సర్వే నెంబరు 1580 బార్బీలో 3 ఎకరాల 64 సెంట్లు లీడ్ కాప్ సొసైటీకి కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలో మాదిగ విద్యార్థులకు లిప్ క్యాప్ సంబంధమైన చెప్పుల తయారీ బ్యాగులు, చర్మాలు శుద్ధి చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటకు ఉపయోగపడే ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు కట్టడాలు కట్టడం జరిగింది. కట్టడాలు కట్టినా ఎవరైనా ఉపేక్షించేది లేదని, త్వరలోనే 3 ఎకరాల 64 సెంట్ల భూమిని కొలతలు వేయించి త్వరలో లెదర్ ఇండస్ట్రీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయటకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ గొడుగునూరు రాజశేఖర్, దళిత నాయకులు ఇక ముండ్లపాడు పిచ్చయ్య మరియు కేశవయ్య, దళిత వేదిక జిల్లా అధ్యక్షులు ఓబయ్య, బాలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అది కాలానుగుణంగా కొన్ని రోజులు జరుగుతూ కొద్ది రోజులు కొద్దిగా ఆటంకం వల్ల కొంతమంది ఆ స్థలంలో మాది స్థలము, మాకు సొసైటీలు ఉన్నాయి, మేము దీన్ని చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు 2 సెంట్లుగా 3 సెంట్లుగా 4 సెంట్లు 6 సెంట్లు అట్లా విభజిస్తే దాన్ని అమ్ముకోవడం జరిగింది. దానితో కొంతమంది అదర్ కులాల వారంతా వచ్చి దాంట్లో ఇల్లు వేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు ఎవరిని నమ్మి ఏం చేసి స్థలాలు కొనుక్కొని ఇల్లు వేసుకున్నారో మాకు తెలియదు, కానీ ఈ లిట్ క్యాప్కు సంబంధించినంత వరకు 3 ఎకరాల 64 సెంట్లలో 1 సెంటు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఎటువంటి ఇల్లు కట్టుకున్నా కూడా దాన్ని నేలమట్టం చేసి మాకు సంబంధించి మా బిడ్డల భవిష్యత్తు కోసం సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మాకు 3 సెంట్ల 64 3 ఎకరాల 64 సెంట్లు మాకు ఇవి ఇస్తామనే వాగ్దానంతో కలెక్టర్ గారు కూడా ఆర్డర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా రేపు వారంలో దాన్ని మొదలుపెట్టి మొత్తము అన్నీ తీసేసి మాకు కంచె నాటి మనకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఉంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి ప్రభావాలకు పోయి లేదు అదేం కాదు మేము ఇల్లు కట్టుకున్నాం మేము చేసినాం వాళ్ళు కట్టుకున్నారు మేము కట్టుకున్నారు మేము ఇట్లా చేసినామని వాళ్ళ మాటలు నమ్మి కానీ ఇంకొకరు కానీ దాంట్లో వాళ్ళు వచ్చేసి మేము చేసే పనిని దాన్ని విస్మరించి ఏదో సొసైటీ ఎప్పుడో సొసైటీ 20 ఏళ్ళ క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ చేసి నాకు కూడా తెలుసు. ఆ రోజు రిజిస్టర్ చేస్తే 20 ఏళ్ళ క్రితం ఈ రోజుకి కూడా అది రెన్యువల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇచ్చారు. నేను ముఖ్యంగా పత్రికలు చెప్పాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈ సొసైటీ అనేది ఏది నిర్వీర్యం చేశారని లెటర్ తెచ్చారు. ఈ పరిస్థితిలో ఉంటే ఈ సొసైటీ పేరు చెప్పేసి ఆడు వచ్చేసి 4-5 కోట్ల ఈ మాదిగల ప్రాపర్టీ ఈరోజు అన్యక్రాంతం చేయాలని చూస్తాడు కొంతమంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఉంది మాకు మా లోకల్ నాయకులు కూడా ప్రతిపక్షంలో కూడా నేను మాజీ ఎమ్మెల్యే గారితో మన యువ నాయకులు రిషిత్ రెడ్డి గారితో కూడా సార్ మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీ సార్ దాంట్లో మన గవర్నమెంట్ వస్తానే మనం ఒక ట్రైనింగ్ సెంటర్ చేస్తాం సార్ మనకు ప్రభుత్వానికి ఇట్లా మాకు మీకు పేర్కొంటాం సార్ అని నేను మొన్న కూడా కలిసి మాట్లాడినా. ఆయన మన యువ నాయకులను కూడా తప్పుదో పట్టించి ఆయన ఏదో హౌసింగ్ సెట్ ఇస్తాడాడు అని ఈ విధంగా ప్రచారం చేసి వాళ్ళ కాడ డబ్బులు తినుకునే పరిస్థితుల్లో ఈరోజు తయారైంది ఈ నాయకులు. ఇది అనుకుంటే చాలా బాధాకరం. అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జేసీ మేడం గారు ఆర్డీఓ గారు కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ స్థానం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని మన యువనేత నారా లోకేష్కి కానుకగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒంటిమిట్ట టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఎవరిని నిలబెట్టినా ఎన్ని కుయుక్తులు చేసినా మేము బలపరిచే టీడీపీ అభ్యర్థిని గెలిపించి సీఎం చంద్రబాబు యువనేత నారా లోకేష్కి బహుమతిగా ఇస్తాము. ఒంటిమిట్టలో పసుపు జెండా ఎగరేస్తాము, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాము అని మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు. ఒక శుభ పరిణామం. ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు మేము చాలా వీరాధివీరులం చాలా బలవంతులం వైఎస్ఆర్ కడప మాజీ అని విరవీగుతున్నారో వారికి బుద్ధి చెప్పడానికి మంచి తరుణం ఆసన్నమైంది. మాకు ఒక్కటే చెప్తున్నా వైసీపీ నాయకులకు, మీకు దమ్ముంటే మీరు నిజంగా మొగోలైతే తగలండి, ఎవడేందో తెలుసుకుందాం. ఒంటిమిట్టలో మీకు డిపాజిట్ రాకుండా చేయకపోతే నా పేరు మేడా విజయశేఖర్ గారిని కూడా మరొక్కసారి హెచ్చరిస్తూ ఎవరైనా సరే మీ క్యాండిడేట్ భయపడే ప్రశ్నే లేదు. ఒంటిమిట్టలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తు తరపున మా క్యాండిడేట్గా ఎవరున్నా సరే మా నారా లోకేష్ బాబు గారు ఎవరిని పెట్టినా సరే ఖచ్చితంగా వైసీపీ క్యాండిడేట్ని ఓడించి తీరుతాం. లేకపోతే జీవకోటి మనుగడకు పచ్చదనం అవసరమని, అలాంటి పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె స్వర్ణ భారత్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు దీపా వెంకట్ అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాలలో ఒక మొక్క అమ్మ పేరుతో అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె రాకతో పాఠశాల నిర్వాహకులు సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం ప్రతి విద్యార్థి ఇంటి వద్ద తల్లి పేరుతో ఒక మొక్క చదువుతున్న పాఠశాలలో ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆమె సూచించారు. డబ్బులతో కొనలేనిది, వెలకట్టలేనిది పచ్చదనము, దాన్ని సంరక్షిస్తే భవిష్యత్తు ఉంటుందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకొని సమాజానికి ఉపయోగపడాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మా స్కూల్లో మా స్కూల్ పిల్లలందరూ చెట్లు ఉన్నాయి. ఇన్ ఆర్ క్యాంపస్ వి హావ్ అరౌండ్ 30,000 చెట్లు నాటడం జరిగింది మా క్యాంపస్ లో. సో మీరందరూ కూడా మీ పేరు పెట్టుకుని లేకపోతే మీ అమ్మ పేరు ఎనీవే వాట్ ఎవర్ దే సెడ్ అది ఎవరి పేరైనా కావచ్చు ఆ చెట్టు బాధ్యత మీరు తీసుకుని ఇందాక ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా
దాన్ని చక్కగా పోషించి సంరక్షించి దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువారీ నీటి కుంటలలో రైతులు మెరుగైన ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం మండలం కందులాపురం గ్రామ పరిధిలో మరియు ఖమ్మం పంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతువారీ నీటి గుంతలను పరిశీలించారు. మొదట జిల్లా కలెక్టర్ కందులాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద అన్న మురళి, అన్న ప్రసాద్లకు చెందిన పొలంలో నిర్మించిన రైతువారీ నీటి గుంటలను జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మొక్కను నాటారు. పనిచేసిన కాలానికి వారానికి ఎంత నగదు అందుతుందని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కూలీలు నగదు పడడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మండలంలో ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వారిలో ఎంతమంది ఎంత పని చేశారు, పనిచేసిన కాలానికి ఎంతవరకు నగదు జమ అయింది అని జిల్లా కలెక్టర్ డ్వామా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర రెడ్డి పొలంలో చేపట్టిన రైతువారీ నీటి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షపు నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రధానంగా నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయపు వనరులను పెంపొందించుకోవచ్చని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1075 రైతువారీ నీటి కుంటల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని, మరో 800 నీటి కుంటలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఖమ్మం మండలంలో 140 నీటి కుంటలకు గాను 50 నీటి కుంటలు పూర్తి కాగా మరో 78 నీటి కుంటల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని అన్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతువారీ నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, రైతులకు బహుళ ఆదాయాన్ని అందించే నీటి కుంటలను జిల్లాలో ప్రతి రైతు విధిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్, త్రివినాథ్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని, ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాండ్స్, క్యాటిల్ షెడ్స్, అదేవిధంగా ఫిష్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడీ డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాండ్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది. మన జిల్లాలో ఇప్పటికే ఒక 1773 ఫామ్ పాండ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా అనదర్ ఒక 800 ఫామ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి. సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఫార్మర్స్, రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము. విద్యార్థులు ప్రతిరోజు క్రమశిక్షణతో తరగతులకు హాజరై విద్యను అభ్యసిస్తే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఇక మల్దకల్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజన సదుపాయం, ఆహార నాణ్యత, సైన్స్ ల్యాబ్ తదితర వస్తువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. అందుకు గాను అవసరమైన వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన బోధన, మౌలిక వసతులు సమకూర్చడం జరుగుతోందని అన్నారు. విద్యార్థుల పఠన సామర్థ్యం, ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు రెగ్యులర్గా హాజరయ్యేలా చూడాలని అన్నారు. ఉపాధ్యాయుల బోధనలు విద్యార్థులు శ్రద్ధగా విని క్రమశిక్షణతో సాధన చేస్తే ఒక సాధారణ విద్యార్థి కూడా ఐఏఎస్ అధికారి, శాస్త్రవేత్త లేదా సమాజానికి మార్గనిర్దేశకుడిగా ఎదగగలుగుతారని అన్నారు. పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 104 మంది విద్యార్థులు ఉన్నారని, వారు అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించాలని కోరారు. గత సంవత్సరం ఎవరు ఈ పాఠశాలలో 540కి పైగా మార్కులు సాధించకపోవడం నిరాశ కలిగించిందని, ఈసారి ప్రతి ఒక్కరూ మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణులవ్వాలని అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని జిల్లా స్థాయి కార్యక్రమాల్లో సత్కరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. ఈ పాఠశాల పిఎంశ్రీ పథకానికి ఎంపికైనందున ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని సూచించారు.
విద్యార్థులు పాఠాలు బాగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భోజనం వడ్డించే ముందు ఆహార నాణ్యతను క్వాలిటీ కమిటీ ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేయాలని అన్నారు. గత సంవత్సరంలో రాష్ట్రంలో 32వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి 23వ స్థానానికి చేరిందని, వచ్చేసారి కనీసం 15వ స్థానాన్ని సాధించాలన్నదే లక్ష్యమన్నారు. అనేక మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారని, గద్వాల్ ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాల నుంచి స్థాయికి చేరిన వారు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కంటూ ప్రతిరోజు చిన్న ప్రయత్నాలతో ముందడుగు వేయాలని వారు కోరారు. ఎవరు ఆన్సర్ కాకూడదు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ కూడా హెచ్ఎం తర్వాత టీచర్స్ ఏం చెప్తారు దానికి వినాలి. అండ్ ఖచ్చితంగా స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చిన తర్వాతనే మీరు చదువుతారా లేదా ఫస్ట్ స్కూల్కి వస్తే ఖచ్చితంగా దానిని మీరు నేర్చుకుంటారు. కాబట్టి 100% మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. సో లాస్ట్ టైం కూడా ఎంతమంది అటెండెన్స్ ఇప్పుడు సో లాస్ట్ టైం 97 మెంబర్స్ 40 మెంబర్స్ వేయాలని అంటున్నారు. ఇప్పుడు మనం ఇంకా చెప్పినట్టు ఇంకా ఎఫర్ట్ పెట్టి కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా ఒకరోజు మీలాగానే అక్కడ స్టూడెంట్గా ఉంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చానంటే ఎందుకు వచ్చినానంటే నేను ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా స్కూల్కి రావాలి. అండ్ ఇప్పుడు ఏం స్పెషల్ క్లాస్ ఉన్నాయి, లాస్ట్ టైం 97 ఉంటే ఈ టైం 104 మెంబర్స్ ఉన్నారంటున్నారు. సో ఈ స్కూల్ కూడా పిఎంసీస్ కింద ఎందుకు సెలెక్ట్ అయింది అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ స్కూల్కి వస్తున్నారు. ఈ స్కూల్ మంచిగా ఎన్రోల్మెంట్ అనేది బాగుంది కాబట్టి అందరికీ కూడా సైన్స్ ల్యాబ్ పెట్టడము, లేదంటే ఇప్పుడు లాస్ట్ టైం మాక్ ఎలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది. ఇవంతా చేయడం మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి అని. అండ్ ఈ టైం 10th స్టాండర్డ్ ఎవరు ఉన్నారు 104 మెంబర్స్. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కర్నూలులో పర్యటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కర్నూలుకు రావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరంలోని ఏ క్యాంపులో ఉన్న స్వాతంత్ర సమరయోధుల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని ఎగ్జిబిషన్ మైదానం నుంచి హోటల్ మౌర్య ఇన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కోడుమూరు మాజీ శాసనసభ్యులు మురళీకృష్ణ, బీజేపీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు, మహిళా మోర్చా మహిళామణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ స్థానికంగా గుర్తింపు ఉన్న ముఖ్య వ్యక్తులను గౌరవించడం బీజేపీ సాంప్రదాయమన్నారు. నాయకత్వంలో ఒకటే ఒక భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఆయన పడే కష్టాలు, ఆయన పడే కృషి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన్ను మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవన్ గారు కూడా మంచి కృషితో పైకి వచ్చారు. ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్తగా వచ్చి కూడా ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారంటే ఈరోజు ఒక బీజేపీలోనే, ఒక భారతీయ జనతా పార్టీలోనే ఇలాంటివి మరి ఎవరైనా కానీ కార్యకర్తలు కూడా, చిన్న కార్యకర్తలు కూడా మరి అధ్యక్షుల హోదాలో రావచ్చు అని చెప్పేసి ఒక సంకేతాన్ని మనకు నిదర్శనం మన మాధవ్ గారు. మరి ఈరోజు మోదీ గారి పాలనలో ఒకటి క్రమశిక్షణ, డిసిప్లిన్, మరియు అది కాకుండా అవినీతి నిర్మూలన ఆయన పాటించేది ఒకటే. మీరు చూశారు 2000 ఈ గతంలో 2000 రూపాయల నోట్లు కూడా బ్లాక్ మనీ పెరుగుతోందనే ఉద్దేశంతో 2000 నోట్లు కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. మరి ఇలాంటివి ఎన్నో సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. అలాగే మనకు శత్రు దేవతలకు, శత్రు దేశాలకి మరి ఈరోజు సింహ స్వప్నంలా కూడా ఆపరేషన్ సింధూర్ చేసి మనకంతా మన దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వసతుల కల్పనకు వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం మండలం కందులాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో నీటి సమస్య ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాఠశాలల్లోని ఆర్ఓ వాటర్ నిర్వహణ రూమ్ను, డార్కెటరీ, అలాగే టాయిలెట్స్ను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు బాలికలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా, పాఠశాల ప్రాంగణం, బాత్రూములు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, వాటి నిర్వహణ సక్రమంగా జరుగుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న వేళలు, వసతి గృహ నిర్వాహకుల పనితీరు, తదితర అంశాలలో వసతి గృహంలోని బాలికలను, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థులకు అందించడంతో పాటు పరిసరాలు, పరిశుభ్రతపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాథ్, ద్వామా పీడీ జోసెఫ్ కుమార్, తహసీల్దార్ శ్రీకిరణ్, విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి అంటే మనకి షెడ్యూల్ కొంచెం ఇప్పుడంటే కొద్దిగా ఫ్రీగా ఉన్నారు మేడం. కొంచెం ఆగితే వాళ్ళు స్టడీస్ వాళ్ళే ముందు వచ్చి కూర్చుంటారు మేడం. స్టడీస్ కంపల్సరీగా నైట్ స్టడీ చాలా ఇంపార్టెంట్ మేడం. అది బాగా ఉపయోగపడుతుంది మేడం మంచి మార్క్స్ రావడానికి. ఎందుకంటే డే టైం ఇంతకుముందు మాకు షెడ్యూల్లో డే టైం స్టడీ ఉంది. 7:30 to 9:30 10th క్లాస్ వాళ్ళకి ఇంట్లోకి పెడతాను మేడం. మిగతా క్లాసులు 9 o'clock వెళ్ళిపోతారు. అది మన పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర పడేది 10:30 వరకు వెళ్ళిపోతుంది మేడం. దానివల్ల ఏంటంటే వీళ్ళకి స్కోర్ కానీ ఇది రావడానికి పిల్లలే ముందు వస్తారు మేడం. అరటిపండు చేంజ్ చేయమంటే ఆ టైంలో అరటిపండు ఇస్తాం మేడం. అంటే వాళ్ళకి ఇచ్చే కడప జిల్లా బద్వేలు పట్టణంలో వెలసిన కనకదుర్గాదేవి ఆలయంలో వైభవోపేతంగా మంగళగౌరి వ్రతం నిర్వహించారు. పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకొని మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ వ్రతంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వేకువజాము నుంచే మహిళా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూర్తి విధి విధానాలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన భక్తులకు సంతాన ప్రాప్తి, వివాహాలు కాని వారికి కళ్యాణ ప్రాప్తి, వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి, అనారోగ్యం తదితర సమస్యలతో సతమతమవుతున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ఆలయం ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. వేకువజాము నుంచి అశేషంగా తరలివచ్చిన మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి. భక్త మహాశయ విజ్ఞప్తి. మన కడప జిల్లా బద్వేలు పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ ఆరును వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఈ యొక్క శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఆనవాయితీకి వస్తున్న గత 12 సంవత్సరాలని ఆనవాయితీకి వస్తున్న శ్రీ మంగళ గౌరి యొక్క కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా అద్భుతమైన విజయ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ యొక్క మంగళగౌరి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణంగా వాళ్ళ కోరికలు నెరవేరాల కోసం ఈ యొక్క నోములు నోచుకొని సంపూర్ణంగా దీర్ఘ సుమంగళి ప్రాప్తి. ఇంటింటి నుండి సేకరించిన వ్యర్థాలను దహనం చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఉత్తమమైన ఎరువుగా వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యర్థాల దహన వాటికను పరిశీలించి దహన ప్రక్రియ నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సరస్వతి ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచే దిశగా ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని, వర్షాల నేపథ్యంలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జ్వరం ప్రబలిన ప్రాంతాల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చికిత్స తీసుకుంటున్న ప్రజలను ఆరోగ్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోందని, స్నానాలు చేసే భక్తులకు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ నిరంతరం గోదావరి వద్దకు వచ్చే భక్తులపై నిఘా ఉంచాలని, ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే స్పందించాలని, గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తే తీర ప్రాంతం ప్రజలకు తాగునీరు, ఆహారము, వైద్య సదుపాయాలు వంటి అత్యవసర వనరులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక రెవెన్యూ అధికారులను లేదా కంట్రోల్ రూమ్ 9030632608 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. పిండ ప్రదానం చేయు భవనాన్ని అందుబాటులోకి తేవాలని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంలో న్యూటన్ సిద్ధాంతాలపై నిర్వహించిన దశావతారంపై నిర్వహించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాళేశ్వరం గ్రామానికి చెందిన 3 విద్యార్థులు కోలా శాన్వి, గంట హరిచందన, నాగుల తులసి రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైన సందర్భంగా శాలువతో సన్మానించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని, అవకాశాలు కల్పిస్తే వారు తమ లక్ష్యాలను సాధిస్తారని తెలిపారు. విద్యార్థుల లక్ష్యం పెట్టుకొని కృషి, పట్టుదలతో చదవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను భవిష్యత్తులో ఏమవుతారని అడగగా లాయర్, ఐఐటి ఇంజనీర్, డాక్టర్, ఉపాధ్యాయులు, లెక్కల ప్రొఫెసర్ అవుతామని చెప్పగా వారిని అభినందించారు. ఉన్నత స్థాయికి చేరే తల్లిదండ్రులకు, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, తద్వారా దేశానికి సేవ చేసే పౌరులుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు. ఉపాధ్యాయుల వల్ల ఏ పదవినైనా సాధించగలమని, అలాంటి ఉపాధ్యాయుల వల్లనే నేను కలెక్టర్ కాగలిగానని తెలిపారు. భౌతిక శాస్త్రంలో న్యూటన్ గమన నియమాలపై అక్షయ ప్రదర్శించిన దశావతారం మాదిరిగానే సృజనాత్మకతను ప్రోత్సహించాలని, ప్రోత్సాహం కూడా అందించాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు, వారిలోని పౌష్టిక మేధస్సును పదిలపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో మన జిల్లా నుండి ఎంపిక కావడం పట్ల ఆయన అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజేందర్, ఇక పిఏసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక టీచర్ ఆర్ మ్యాథ్స్ ప్రొఫెసర్ ఆర్ లాయర్ ఆర్ ఐఐటి ఏ డ్రీమ్ ఉంటే దట్ ఈస్ మీరు ఆ డ్రీమ్ కోసం వర్కౌట్ చేయాలి అండ్ ఎట్లా డ్రీమ్ కు అచీవ్ చేయాలి, దట్ ఈస్ యువర్ గోల్. సిమిలర్లీ ఈరోజు నేను ఇక్కడ టీచర్స్ కూడా చూశాను. సో చాలా స్టూడెంట్స్ మీద చాలా ఎక్కువ వర్క్ చేశారు. సో I wish to acknowledge their efforts. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.